డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టం జరుగుతోంది. కిషన్ రెడ్డి స్పందించాలన్న రేవంత్ రెడ్డి స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని వెల్లడి. 22న కార్యాచరణ నిర్ణయిస్తామని వ్యాఖ్య. తెలంగాణ అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా. అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తప్పేం మాట్లాడలేదన్న హరీష్ రావు. అన్నదాతల గురించి మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు? హస్తం నేతల్లా కమిషన్లపై తాను మాట్లాడలేదన్న జగదీష్ రెడ్డి. రుణమాఫీ, రైతు భరోసా ఎక్కడిచ్చారని ప్రశ్న. ప్రభుత్వాన్ని నడపడం అంటే డబ్బాలు పంచడం కాదు, రాష్ట్ర సంపద పెంచడమన్న కేటీఆర్. 10 ఏళ్లు కష్టపడి గాడిన పెట్టిన ఆర్థిక రంగాన్ని చిందరవందర చేశారని ట్వీట్. వ్యవసాయం చేస్తానని విజయసాయిరెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. ఒకరి మీద ప్రేమ పుడితేనే మరొకరి మీద మనసు విరిగిపోతుందన్న అమర్నాథ్. మొదట అధికారాన్ని అనుభవించి చివరకు ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ఫైర్. నంద్యాల జిల్లా కంపమల్లలో కాటసాని రామిరెడ్డి అనుచరునిపై హత్యాయత్నం. వైసీపీ నేత సోముల లోకేష్ రెడ్డిపై వేట కుడవలి కర్రలతో దాడి. అడ్డొచ్చిన తండ్రి తమ్ముడిపైన అటాక్. బాధితుడి పరిస్థితి విషమం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తప్పిన పెను ప్రమాదం. ప్రైవేట్ స్కూల్ బస్సుని ఢీకొన్న టిప్పర్ లారీ. 2 విద్యార్థులకు స్వల్ప గాయాలు. యాక్సిడెంట్ సమయంలో 40 మంది స్టూడెంట్స్.